అదే నార్త్ కొరియా. అక్కడి గవర్నమెంట్ సెలబ్రేషన్లో ఉంది. ఒకవైపు సైనికులు పరేడ్ చేస్తున్నారు, మరోవైపు బ్యాటిల్ ట్యాంక్స్ల షోకేస్ జరుగుతుంది. అలాంటి టైంలో సైనికుల మధ్య ఒక యంగ్ మహిళ పెదవిపై చిరునవ్వుతో మీడియాకు కనిపించింది. ఈమె చూడ్డానికి ఎంతో సింపుల్గా, ఇన్నోసెంట్గా ఉంది కదూ. కానీ కాదు, ఈమె ఎవరో కాదు, నార్త్ కొరియా మోస్ట్ బ్రూటల్ డిక్టేటర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ఏకైక చెల్లెలు. పేరు కిమ్ యో జాంగ్. బ్రదర్, ఈ అమ్మాయి చూడడానికి చాలా క్యూట్గా, ఇన్నోసెంట్గా ఉంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈమె ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఉమెన్. ఈమె తన అన్న కంటే కూడా డేంజరస్. కిమ్ జాంగ్ ఉన్ కంటే డేంజరస్ అంటే ఈమె ఎంత క్రూరమైందో ఒకసారి ఇమాజిన్ చేయండి. వరల్డ్ పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే, ఈ యూ జాంగ్ను లైట్ తీసుకోకండి. ఈమె ఆ దేశంలోని, కరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఉమెన్. ఈరోజు ఈ వీడియోలో మనం నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ అండర్లో తన చెల్లెలు ఎలా ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఉమెన్గా మారిందో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కిమ్ యో జాంగ్ 1987 నార్త్ కొరియా రాజధాని అయిన ప్యాంగ్యాంగ్లో జన్మించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు కిమ్ జాంగ్ ఉన్ తల్లిదండ్రులు. తండ్రి పేరు కిమ్ జాంగ్ ఇల్, తల్లి పేరు కో యాంగ్ హ్యూ. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఒకరు కిమ్ జాంగ్ ఉల్, ఇతను పెద్ద కొడుకు. ఇతనికి అధికారం పైన, పరిపాలన పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి అదే ఫీల్డ్లో కెరియర్ని చూస్ చేసుకున్నాడు. రెండవ కొడుకు మోస్ట్ ఫేమస్ అండ్ అతి క్రూరమైన డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్. ప్రజెంట్ ఇతనే నార్త్ కొరియాకి సుప్రీం లీడర్గా ఉన్నాడు. అందరికన్నా చిన్న చెల్లెలు కిమ్ యో జాంగ్. ఈమె చూడడానికి మీకు క్యూట్గా, ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కావచ్చు, కానీ వేల మంది చావుకి కారణమైన డేంజరస్ లేడీ ఈమె. వీళ్ళ అన్న కంటే కూడా క్రూరమైంది. వీళ్ళు పుట్టడమే రాజకుటుంబంలో పుట్టారు కాబట్టి వీళ్ళ బాల్యం మొత్తం ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో, కింగ్ కాంపౌండ్లో గడిచిపోయింది. ఈమె తన జీవితం మొత్తం తన బ్రదర్స్తోనే గడిపింది. ఈమెను తల్లిదండ్రులు ఎప్పుడూ పబ్లిక్గా బయటికి చూపించలేదు. ఈమె మొదటిసారిగా ప్రపంచం ముందుకు, మీడియా ముందుకు వచ్చింది తన తండ్రి చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియల సమయంలో. అప్పుడు ఈమె కిమ్ పక్కన నిలబడి ప్రపంచానికి కనిపించింది. ప్రపంచం ఈమెను చూడడం అదే మొదటిసారి. మొదట్లో ఈమె ఎవ్వరికీ తెలియదు, కానీ ప్రజెంట్ ఈమె నార్త్ కొరియా పాలిటిక్స్ అండ్ పవర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తోంది. ప్రజెంట్ ఈమె తన అన్న అయిన కిమ్ జాంగ్ ఉన్కి ఎంతో నమ్మకమైన మనిషి. కిమ్ ఈమెను గుడ్డిగా నమ్మేస్తాడు. అయినో అతను ఒక డిక్టేటర్, ఎవ్వరిని నమ్మకూడదు, నమ్మడు కూడా. కానీ సొంత చెల్లి విషయంలో సాఫ్ట్గా ఉంటాడు, పూర్తిగా నమ్ముతాడు. మీరు నమ్మరు, ఈ యో జాంగ్ తన అన్న కోసం, అన్న పవర్లో ఉండడం కోసం వేల మంది రక్తాన్ని చూసింది. ప్రజెంట్ నార్త్ కొరియాలో జరిగే వైలెన్స్ మొత్తానికి ఈమెనే కారణం. రీసెంట్గా వస్తున్న ఈ కిమ్ ఫొటోస్ని మీరు గమనిస్తే అతని అన్ని మీటింగ్స్లో ఈమె పక్కనే ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తే యో జాంగ్ తన అన్నకి అసిస్టెంట్గా ఉంటూ చిన్న చిన్న విషయాల్లో హెల్ప్ చేస్తుంది అని మాత్రమే మనకు అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఈమె చేసేది చాలా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే, వీళ్ళ నాన్నగారు కిమ్ జాంగ్ ఇల్ యో జాంగ్ని మొదటిసారిగా 1996లో బెటర్ ఎడ్యుకేషన్ కోసం స్విట్జర్లాండ్కి పంపించారు. ఈమె స్విట్జర్లాండ్లోని బెర్న్ అనే నగరంలో ఒక స్కూల్లో చదువుకునేది. బై ద వే, వీళ్ళు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఫేక్ నేమ్స్ని యూజ్ చేస్తారు. స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు ఈమె ఫేక్ పేరు పాక్ మీ హ్యాంగ్. కొన్ని రోజుల తర్వాత ఈమె స్కూల్లోనే కిమ్ జాంగ్ ఉన్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అతని ఫేక్ పేరు పాక్ ఉన్. స్విట్జర్లాండ్లో వీళ్ళు సాధారణ కొరియన్ పిల్లల్లాగా జీవించేవారు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవారు. కానీ వీళ్ళ వెనక ఒక కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది. వీళ్ళు ఇద్దరు ఆ నగరంలోని ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేవారు. కానీ ఆ అపార్ట్మెంట్ని నార్త్ కొరియన్ అఫీషియల్స్
24 అవర్స్ కంటిన్యూగా మానిటర్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా ఒక 5-10 మంది సెక్యూరిటీ పర్సనల్స్ మారు వేషంలో వీళ్ళ చుట్టూ ఉండేవారు. వీళ్లకు చిన్న హాని కూడా జరగకుండా చూసుకునేవారు. ఈ కిమ్ జాంగ్ ఉన్ ఫ్రెండ్స్ చెప్పేది ఏమిటంటే అతని అపార్ట్మెంట్లో రూమ్ మొత్తంలో బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఫొటోస్ ఉండేవంట. అంటే మన కిమ్ మామకి బాస్కెట్బాల్ అంటే బాగా ఇష్టమని తెలుస్తుంది. సెక్యూరిటీ విషయంలో ఈ కిమ్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ యో జాంగ్కి ఉండేది. అనేక సంవత్సరాల వరకు వీళ్ళు స్విట్జర్లాండ్లో ఉండి సాధారణ కొరియన్ పిల్లల్లాగా తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. కానీ వీళ్ళ వెనక దాదాపు 50 నుంచి 100 మంది అండర్ కవర్ సెక్యూరిటీ పర్సనల్స్ ఉండేవారు. కరెక్ట్గా 4 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో వీళ్ళిద్దరూ తమ ప్రైమరీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని తిరిగి నార్త్ కొరియాకు వచ్చేశారు. 2007లో యో జాంగ్ తమ రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్ ఇల్ సంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి డిగ్రీ పొందింది. సేమ్ అదే సంవత్సరం ఈమె తన నాన్నగారి పార్టీలో ఒక జూనియర్ గవర్నమెంట్ వర్కర్లా జాయిన్ అయింది. ఆ దేశంలో ఉన్నదే ఒక పార్టీ, అది కూడా వీళ్ళది. ఆ పార్టీలోనే ఈమె జాయిన్ అయింది. ఇక ఈమె డిగ్రీ విషయానికి వస్తే దేశం మొత్తమే వీళ్ళది. అలాంటప్పుడు ఆ యూనివర్సిటీ ఎంత? ఈమె నిజంగా డిగ్రీ చేసిందా లేదా తీసుకుందా అనేది మనకు తెలియదు. బట్ ఈమె మాత్రం కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈమె ఫస్ట్ టైం పబ్లిక్గా 2011లో తమ నాన్నగారి అంత్యక్రియల సమయంలో కనిపించింది. ఆ తర్వాత 2012లో ఈమె తమ దేశ నేషనల్ డిఫెన్స్ కమిషన్ టూర్ మేనేజర్గా ఎన్నుకోబడింది. టూర్ మేనేజర్ అనే పదవి చిన్నది కాదు. ఆ పదవిలో ఉంటూ ఈమె తన అన్న నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ట్రావెల్స్ అన్నిటినీ ప్లాన్ చేసేది. అంటే అతను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ రూట్ ద్వారా వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, అతనితో పాటు ఎవరెవరు ఉంటారు, ఇలా ప్రతిదీ ఈమె అండర్లో ఉంటుంది. ఆ సమయంలో ఈమె వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఈవెన్ కిమ్ సెక్యూరిటీని కూడా ఈమెనే మేనేజ్ చేసేది, ప్లాన్ చేసేది. 2014లో మొదటిసారిగా నార్త్ కొరియన్ మీడియా కిమ్ యో జాంగ్ పేరును అఫీషియల్గా ప్రపంచానికి తెలియజేసింది. అప్పుడు ఈమె తన అన్న పార్టీ అయిన వర్కర్ పార్టీలో ప్రాపగాండా అండ్ అజిటేషన్ డిపార్ట్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. నిజానికి ఇది ఒక మీడియా డిపార్ట్మెంట్. నార్త్ కొరియా మీడియా వింగ్ మొత్తాన్ని ఈమెనే మేనేజ్ చేసేది. ఈమె పని ఏమిటంటే ప్రాపగాండా క్రియేట్ చేయడం. అంటే తమ సుప్రీం లీడర్ని మీడియా ముందు, ప్రపంచ దేశాల ముందు మంచి పర్సన్గా చూపించాలి. తన ఇమేజ్ని బెటర్గా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది ఈమె చేయాల్సిన పని. కేవలం సంవత్సరంలోనే ఈమె తన డిపార్ట్మెంట్లో ఒక కీ మెంబర్గా, టాప్ అఫీషియల్గా మారింది. నిజానికి ఆ డిపార్ట్మెంట్ మొత్తం వేరే ఒక హయ్యర్ అఫీషియల్ అండర్లో ఉండేది. కానీ మొత్తం యో జాంగ్ చెప్పినట్టుగా జరిగేది. అంతా ఈమెనే కంట్రోల్ చేసేది. నార్త్ కొరియా అంటేనే మీకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా మగవారే కనిపిస్తారు. అలాంటి ప్లేస్లో ఈమె ఒక పవర్ఫుల్ ఉమెన్గా మారడం నిజంగా గొప్ప విషయం. ఈమె ప్రాపగండా డిపార్ట్మెంట్లో ఉంటూ ప్రజల్లో తన అన్న ఇమేజ్ని వాళ్ళ నాన్న అండ్ తాతగారి ఇమేజ్ లాగా అంతకన్నా బెటర్గా ఉండేలా చూసుకునేది. నార్త్ కొరియాలో అక్కడి ప్రజలపైన జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలకు ఈ కిమ్ ఎంత రెస్పాన్సిబుల్లో ఈమె కూడా అంతే రెస్పాన్సిబుల్. ఎందుకంటే నార్త్ కొరియా ప్రజలు కిమ్ కంటే ఎక్కువగా ఈమెను చూసి భయపడేవారు. ఈమె దగ్గర సుప్రీం లీడర్స్ అంతా పవర్ ఉండేవి. ఈమె తమ గవర్నమెంట్కి అగెన్స్ట్గా, తన అన్నకు అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా, ఎవరు ఎటువంటి ప్లాన్ చేసినట్టుకు తెలిసినా వాళ్ళను వెంటనే అంతం చేసేది. అది తెలిసి 2017లో అమెరికన్ గవర్నమెంట్ ఈమె పేరుని శాంక్షన్ లిస్ట్లో యాడ్ చేసింది. అంటే ఈమె ఎన్నటికీ అమెరికా అండ్ అమెరికా సన్నిహిత దేశాలకు వెళ్ళకూడదు. వెళ్తే అక్కడ వెంటనే ఈమెను అరెస్ట్ చేస్తారు. 2018లో ఈమె మళ్ళీ వరల్డ్ స్టేజ్ పైన కనిపించింది. ఈమె మొదటిసారిగా ఫిబ్రవరి 2018లో సౌత్ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్కి అటెండ్ అయ్యింది. అదేంటి బ్రో, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా బద్ధ శత్రువులు కదా, మరి ఈమె సౌత్ కొరియా ఎలా వచ్చింది అనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. ఈమె ఎందుకు వచ్చింది అంటే ఆ సమయంలో సౌత్ కొరియా అప్పటి వరకు ఉన్న ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేద్దాము, అందరూ కలిసిపోదాము అనే ఉద్దేశంతో ఈ వింటర్ ఒలింపిక్స్ని కండక్ట్ చేశారు. 1953లో జరిగిన నార్త్ అండ్ సౌత్ కొరియా యుద్ధం తర్వాత ఒక సుప్రీం లీడర్ ఫ్యామిలీ మెంబర్
నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకు రావడం ఇదే మొదటిసారి. నిజానికి సౌత్ కొరియాకు వెళ్లాల్సింది కిమ్ జాంగ్ ఉన్, కానీ అతని ప్లేస్లో యో జాంగ్ వెళ్ళింది. మొదటిసారి ఈమె సౌత్ కొరియాలో ఒక స్పెషల్ ప్లేన్లో ల్యాండ్ అయిన వెంటనే వరల్డ్ మీడియా మొత్తం ఈమెను కవర్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే నార్త్ కొరియా నుంచి ఒక అఫీషియల్, అది కూడా సుప్రీం లీడర్ ఫ్యామిలీ మెంబర్ సౌత్ కొరియాకు రావడం అదే మొదటిసారి. ఈమె చుట్టూ ఇదిగో ఇలాంటి టైట్ సెక్యూరిటీ ఉండేది. ఈ యూ జాంగ్ సౌత్ కొరియాకి ఇష్టంతో ఫ్రెండ్షిప్ చేద్దాము అనే ఉద్దేశంతో రాలేదు. ఈమె మనసులో సౌత్ కొరియా పట్ల పగ రగులుతున్నప్పటికీ పైన మాత్రం నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ యాక్ట్ చేసింది. ఈమె ఫేక్ స్మైల్కి అప్పటి మీడియా ఫిదా అయిపోయింది. ఈమె అసలే ప్రాపగండా డిపార్ట్మెంట్కి చీఫ్, అలాంటిది యాక్ట్ చేయడం ఈమెకు పెద్ద విషయం కాదు. ఈమె నార్త్ కొరియాను ప్రపంచానికి ఒక సాఫ్ట్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేసింది. సౌత్ కొరియన్ లీడర్స్తో కలిసి డిన్నర్ కూడా చేసింది. కానీ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేదేమిటంటే ఈమె సౌత్ కొరియాకు ఒక పెద్ద ప్లాన్తో వచ్చింది. సౌత్ కొరియా గురించిన సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈమె వచ్చింది అని. ఆ తర్వాత ఈమె ఎప్పుడూ కిమ్ వెంటే ఉండేది. అతను వెళ్ళే ప్రతి మీటింగ్కి, ప్రతి ప్లేస్కి వెళ్ళేది. అన్ని ప్లేస్లో తన అన్న పక్కనే కూర్చొని ఉండేది. సౌత్ కొరియాకి 2017 నుంచి 2022 వరకు మూన్ జే ఇన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇతను సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియాను కలపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ మీటింగ్లో కూడా ఈమె తన అన్న పక్కనే ఉండేది. అలాగే కిమ్ జాంగ్ ఉన్ డొనాల్డ్ ట్రంప్ని కలిసినప్పుడు కూడా ఈమె పక్కనే ఉండింది. ఇలా ప్రతి విషయంలో, ప్రతి చోట ఈమె తన అన్నకు నీడలా ఉండేది. ఈమె మేజర్ పని ఏమిటంటే తన అన్నకు సంబంధించిన ప్రతి ఫోటో, తన అన్నపై వచ్చిన ప్రతి ఆర్టికల్ పాజిటివ్గా ఉండేలా చూసుకోవడం. అయితే 2019లో మొదటిసారి ఈమె ఫెయిల్యూర్ని చూసింది. 2019లో అప్పుడు పవర్లో ట్రంప్ ఉండేవాడు. ట్రంప్కి కిమ్ జాంగ్ ఉన్కి మధ్య వియత్నాంలో ఒక న్యూక్లియర్ డీల్ జరగాల్సింది. నార్త్ కొరియా నుంచి ఈ డీల్కి సంబంధించిన ప్రతి విషయాన్ని యోజాంగే చూసుకునేది. ఆ డీల్ ఏమిటంటే అమెరికా నార్త్ కొరియాపై ఉన్న అన్ని శాంక్షన్స్ని తొలగించేయాలి. దానికి నార్త్ కొరియా తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ వదిలేయాలి. ఈ రెండు దేశాలు ఈ డీల్ గురించి మాట్లాడుతున్నాయి, కానీ అమెరికాకు నార్త్ కొరియా పైన నమ్మకం లేదు. అలాగే నార్త్ కొరియాకు అమెరికా పైన నమ్మకం లేదు. అందుకే ఈ డీల్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఈ డీల్ ఫెయిల్ అవ్వడంతో కిమ్ జాంగ్ ఉన్ తన చెల్లెల్ని పొలిటికల్ బ్యూరో నుంచి తొలగించేశాడు. ఇది తెలిసి అందరూ ఈ అన్న చెల్లెల మధ్య బాండ్ బ్రేక్ అయిపోయింది అనుకున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, ఇది ఒక అతిపెద్ద తుఫాను వచ్చే ముందు ఏర్పడే సైలెన్స్ అని. ఏప్రిల్ 20న నార్త్ కొరియాలో ఏం జరిగిందో తెలియదు, కానీ సడన్గా కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోయాడు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మీడియా ఏజెన్సీలు, ఈవెన్ టాప్ లీడర్లు కూడా ఈ కిమ్ జాంగ్ ఉన్ చనిపోయాడు అనుకున్నారు. కిమ్ చనిపోయాడు కాబట్టి ఇక నార్త్ కొరియా ఫ్రీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కిమ్ జాంగ్ ఉన్ కంటే ఎంతో డేంజరస్ అండ్ క్రూరమైన యో జాంగ్ పవర్లోకి వచ్చింది. ఈమె కిమ్ లేని సమయంలో కొన్ని రోజులు పవర్లో ఉంది. ఆ సమయంలో ఈమె సౌత్ కొరియా గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అదేమిటంటే సౌత్ కొరియా ఈజ్ నథింగ్ మోర్ దెన్ ఏ ఫియర్ స్టికింగ్ డాగ్, వన్ దట్ నోస్ ఓన్లీ హౌ టు బాక్ అని చెప్పింది. అంటే దీని అర్థం సౌత్ కొరియా భయంతో వణుకుతున్న ఒక కుక్క లాంటిది, దానికి అరవడం తప్ప ఇంకేమీ తెలియదు అని. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక వార్నింగ్. తన అన్న లేకపోయినప్పటికీ ఈమె నార్త్ కొరియా మొత్తాన్ని రూల్ చేయగలదు, కంట్రోల్ చేయగలదు అని ప్రూవ్ చేసే వార్నింగ్ మెసేజ్ ఇది. బై ద వే, కిమ్ జాంగ్ ఉన్ అప్పుడు చనిపోలేదు. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల్లోనే అతను మళ్ళీ పవర్లోకి వచ్చేశాడు. ఇతను వచ్చిన వెంటనే యో జాంగ్కి దేశ పొలిటికల్ బ్యూరోలో పవర్ఫుల్ పదవిని ఇచ్చారు. ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్గా ప్రూవ్ చేస్తుంది ఈమె తన అన్నకి, నార్త్ కొరియా గవర్నమెంట్కి కేవలం అడ్వైజర్ మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒక ఐరన్ లేడీ అని. మీ అందరికీ తెలుసు, నార్త్ కొరియాలో పవర్లో ఉండాలి అంటే ప్రాణాలు తీయాల్సిందే, రక్తపాతం జరగాల్సిందే. అయితే ఈమె తన అన్న కోసం ఆ రక్తపాతంలో కూడా పాలు పంచుకుంది. 2013లో కిమ్ జాంగ్ ఉన్ తన బాబాయిని దేశద్రోహిగా ప్రకటించి అతి కిరాతకంగా చంపేశాడు. అతను చేసిన తప్పేంటో తెలుసా?
తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఈవెంట్లో సుప్రీం లీడర్ కిమ్ వచ్చినప్పుడు ఇతను చప్పట్లను మనస్ఫూర్తిగా కొట్టలేదంట. అందుకని ఇతన్ని గవర్నమెంట్ చంపేసింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అతనికి మరణశిక్ష వేసింది ఎవరో కాదు, కిమ్ చెల్లెలైన యో జాంగ్. చప్పట్లు కొట్టనందుకు మరణశిక్షణ అంటూ ఈవెన్ కిమ్ కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. కానీ ఈమె మాత్రం దేన్ని సహించేది కాదు. ఇలా అతి కిరాతకంగా వందల వేల మంది ప్రాణాలు పోవడానికి ఈమె కారణం. అలాగే 2017లో కిమ్ పిన్ని కొడుకైన కిమ్ జాంగ్ నామ్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మలేషియా ఎయిర్పోర్ట్లో విషమిచ్చి చంపేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందో తెలుసా? ఎస్, మీరు గెస్ చేసినట్టే ఇతన్ని చంపింది కిమ్ చెల్లెలు. అలాగే ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రీమియర్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్లో ఒక టాప్ మినిస్టర్, ఇతను ఈమె ఏర్పాటు చేసిన ఒక మీటింగ్కి టైంకి రాలేదు అని డైరెక్ట్గా మరణశిక్ష విధించింది. అలాగే 2020లో ఈ కిమ్ యో జాంగ్ సౌత్ అండ్ నార్త్ కొరియా ఫ్రెండ్షిప్కి సంబంధించి మిగిలిన ఒకే ఒక బిల్డింగ్ సౌత్ నార్త్ లియోసియన్ని బాంబ్ పెట్టి డిస్ట్రాయ్ చేసేసింది. అంటే ఈమె తన అన్న కంటే అత్యంత క్రూరమైంది. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియాకి ఫ్రెండ్షిప్ ఉండదు, ఈ రెండు దేశాలు కలవవు అని ఈమె ఖరాఖండిగా చెప్పేసింది. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ అయినా కలుస్తాయి కావచ్చు, కానీ నార్త్ కొరియా సౌత్ కొరియా కలిసే అవకాశమే లేదు. బై ద వే, ఇండియా పాకిస్తాన్ భవిష్యత్తులో కలుస్తాయా? నో, అలా ఎప్పటికీ జరగకూడదు. పీఓకే ప్రాంతాన్ని మనం తిరిగి తీసుకోవాల్సింది, అది మన భూభాగం. కానీ మిగతా పాకిస్తాన్ ముక్కలైపోతుంది. బలోచిస్తాన్ సెపరేట్ దేశం అవుతుంది అండ్ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, సింధ్ ఇవి కూడా సెపరేట్ దేశాలు అవుతాయి. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ఈ చెత్త మొత్తాన్ని మన దేశంలో కలుపుకుంటే మనం కావాలని హెచ్ఐవి వైరస్ని బాడీలో ఎక్కించుకున్నట్టుగా అవుతుంది. ఎస్, పాకిస్తాన్ ఇస్లామిక్ రాడికల్స్ని మన దేశంలో కలుపుకోవడం అంటే వైరస్ని బాడీలో ఎక్కించుకున్నట్టే. ఈ యో జాంగ్ కేవలం డెసిషన్స్ తీసుకోవడం మాత్రమే కాదు, వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా చాలా బ్రూటల్గా ఉండేది. నార్త్ కొరియాలో ఈమె మాటలు అత్యంత ప్రమాదకరమైన తూటలతో సమానం. అక్కడి ప్రజలు, నాయకులు ఎవ్వరూ కూడా ఈమెకు అగెన్స్ట్గా మాట్లాడడానికి ధైర్యం చెయ్యరు. మీ అందరికీ తెలుసు, ఎంతో క్రూరమైన రూల్స్ ఉన్న నార్త్ కొరియా నుంచి ప్రతి సంవత్సరం ప్రజలు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దేశం నుంచి ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను అక్కడి ప్రభుత్వం ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తుంది. అంటే దీని అర్థం, ఒకవేళ మీరు నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారే అనుకోండి, అందులో సక్సెస్ అయిపోవాలి. కానీ మీరు బార్డర్ క్రాస్ చేస్తూ అక్కడి మిలిటరీకి దొరికారే అనుకోండి, మిమ్మల్ని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి అక్కడి ప్రభుత్వమే చంపేస్తుంది. ఈ యో జాంగ్ దేశం నుంచి తప్పించుకోవాలి అని చూసేవారిని డర్టీ ఇన్సెక్ట్స్ అంటే మలినమైన పురుగులు అని పిలిచేది. అలా తప్పించుకోవడానికి ట్రై చేసి దొరికిన వాళ్ళను అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేది. ఈమె తన సొంత దేశ ప్రజలు, లీడర్ల గురించే కాదు, ఈవెన్ వరల్డ్ లీడర్స్ గురించి కూడా ఇంతే దారుణంగా మాట్లాడుతుంది. 2023లో ఈమె అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ గురించి ఇలా చెప్పింది: జో బైడెన్ ఈజ్ ఏ ఫ్యూచర్లెస్ ఓల్డ్ మ్యాన్ అని. అంటే జో బైడెన్ ఎటువంటి ఫ్యూచర్ లేని ఒక ముసలోడు అని చెప్పింది. ఇంత దారుణంగా అమెరికన్ అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడవు కావచ్చు. అంతేకాదు, ఈమె సౌత్ కొరియా ప్రెసిడెంట్ని అమెరికన్ హంగ్రీ డాగ్ అని పిలిచి అవమానించింది. అంటే సౌత్ కొరియా ప్రెసిడెంట్ అమెరికా అండర్లో ఆకలితో ఉన్న ఒక కుక్క లాంటి వాడు అని చెప్పింది. ఈమె చేస్తున్న పనులు, ఇచ్చే స్టేట్మెంట్ చూస్తుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈమె కిమ్ జాంగ్ ఉన్ కంటే ఎంతో ప్రమాదకరమైంది, అతని కంటే కూడా ఎంతో క్రూరమైన డిక్టేటర్ మహిళ. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈమెకు కోపం వస్తే కొన్నిసార్లు కిమ్ జాంగ్ ఉన్ కూడా కామ్గా ఉండిపోతాడు అంట. ఈమె కిమ్కి ఎప్పుడు కూడా పోటీ కాదు, కిమ్కి ఒక లాయల్ సపోర్టర్. ప్రజెంట్ అయితే ఈమె నార్త్ కొరియాలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ప్రజెంట్ ఈమె కిమ్ గవర్నమెంట్లో టాప్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. దేశాన్ని రూల్ చేయడంలో ఈమె తన అన్నకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అఫీషియల్గా ఈమె ఒక ప్రాపగాండా చీఫ్, కానీ ఆ దేశ మిలిటరీ డెసిషన్, పాలసీ మేకింగ్ ఇలా అన్నిట్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రీసెంట్గా ఈమె కిమ్ తరపున 40 ఫార్మల్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసింది.
నిజానికి ఇలా స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసే అధికారం కేవలం సుప్రీం లీడర్ అయిన కిమ్కి మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈమెకు కూడా ఆ పవర్స్ ఉన్నాయి. దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది ఏమిటంటే కిమ్ తర్వాత ఈమె నార్త్ కొరియా మొత్తానికి సెకండ్ డిక్టేటర్ అండ్ ఆ దేశానికి మౌత్ పీస్గా మారింది. అలాగే చాలామంది ఎక్స్పర్ట్లు ఈమెను నార్త్ కొరియా కో ఫీమేల్ డిక్టేటర్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈమె తన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే దేశాలకు న్యూక్లియర్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మహిళ కూడా ఇతర దేశాలకు మీ దేశాన్ని న్యూక్లియర్ బాంబులు వేసి లేపేస్తాము అని వార్నింగ్ ఇవ్వలేదు. షీ ఈజ్ ది ఓన్లీ వన్. అందుకే ఇప్పుడు వరల్డ్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే ఒకవేళ భవిష్యత్తులో ఈ చైన్ స్మోకర్ అండ్ ఒబీస్గా ఉన్న కిమ్కి ఏదైనా జరిగితే నెక్స్ట్ పవర్లోకి వచ్చేది ఈ కిమ్ యో జాంగ్. నార్త్ కొరియా ఫారెన్ మినిస్టర్ తై యాంగ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ చెప్పింది ఏమిటంటే ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి కిమ్ చనిపోతే ప్రజెంట్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ పవర్లోకి వచ్చేది తన చెల్లెలు అయిన యో జాంగి. అలా ఎందుకు అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కిమ్కి అబ్బాయిలు లేరు. రిపోర్ట్స్ ప్రకారం కిమ్ జాంగ్ ఉన్కి మొత్తం 3 పిల్లలు. అందులో మొదటి అమ్మాయి మాత్రమే పబ్లిక్గా కనిపిస్తుంది. మిగతా 2 పిల్లలు మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. బట్ కిమ్కి అందరూ అమ్మాయిలే, అబ్బాయిలు లేరు అని చెప్తారు. ఇప్పటి వరకు లేడు. మేబీ భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కిమ్కి అబ్బాయి పుట్టినా ఆ అబ్బాయి పెరిగి పెద్దయ్యే వరకు తను రాజ్యాధికారం తీసుకునేంత వరకు యో జాంగే పవర్లో ఉంటుంది. ప్రజెంట్ కిమ్ హెల్త్ కండిషన్ చూస్తుంటే చాలా త్వరలోనే ఈమె న్యూ సుప్రీం లీడర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమె కంప్లీట్గా పవర్లోకి రాకముందే దేశాన్ని షేక్ చేసింది. వేల మంది రక్తాన్ని చూసింది. వరల్డ్ లీడర్లను జంతువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తూ స్టేట్మెంట్లు పాస్ చేసింది. అలాంటి ఈమె సుప్రీం లీడర్గా మారితే నార్త్ కొరియా ఎలా మారబోతుంది? నార్త్ కొరియాతో పాటు ఈమె ఇంపాక్ట్ హోల్ వరల్డ్ పైన ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈమెకు పెళ్ళయిందా లేదా అనేది అఫీషియల్గా బయట ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ నార్త్ కొరియాలో కూడా ఇది కంప్లీట్ సీక్రెట్, ఎవ్వరికీ తెలియదు. కానీ చాలామంది ఈమెకు పెళ్ళి కాలేదు అనే చెప్తున్నారు. అయినా ఇలాంటి పవర్ఫుల్ అండ్ మోస్ట్ బ్రూటల్ మహిళను పెళ్లి చేసుకునే ధైర్యం ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి? ఎవరో ఎందుకు మీరు చెప్పండి. ఈమెను పెళ్లి చేసుకునే ధైర్యం మీకుందా? ఆన్సర్ని ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. మీరు చేసే ఏదైనా పని ఈమెకు నచ్చకపోతే నెక్స్ట్ మీకు మరణశిక్షే పడుతుంది. కాబట్టి ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. మీలో ఎంతమంది కిమ్ చెల్లెలు యో జాంగ్ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.